కొన్ని సందర్భాల్లో విశ్వం మనకు అవకాశాల్ని ఇవ్వదు. మనల్ని అవకాశాలే దొరికే మార్గానికి తోసేస్తుంది. ఈ వారం మిథున రాశి వారికి అలాంటి శక్తి వస్తోంది. మీ ముందున్న ప్రతిరోజుని దైవదృష్టితో వెలిగించే మా తెలుగు జ్యోతిష్య వాణిలోకి స్వాగతం. మాటల్లో వేగం, మనసులో కలలు, తలలో బుద్ధి, గుండెల్లో అస్థిరత, ఇలా 2 దిశల్లో ఆలోచిస్తూ జీవితాన్ని 3 దిశల్లో నడిపించే అందమైన రాశి మిథున రాశి. డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు ఈ 7 రోజులు మీ జీవితంలో కొత్త పేజీలా తిరగబోతున్నాయి. ఈ వారంలో మీ రాశి అధిపతి బుధుడు ఒక ప్రశాంతమైన దిశలో ప్రయాణిస్తున్నాడు. అతనితో పాటు శుక్రుడు మీ వ్యక్తిత్వానికి మెరిసే తీగలా వెలుగు ఇస్తున్నాడు. చంద్రమా ఈ వారం 3 సార్లు మీ ఆలోచనలను కలిపి విడదీసి మళ్లీ మలచే పరిస్థితి సృష్టిస్తాడు. రాహువు మీ ముందున్న దారిమీద చిన్న చీకట్లు వేస్తాడు. కాని గురుడు ఆ చీకట్లను వెంటనే శాంతి కాంతులతో కొట్టేస్తాడు. ఈ గ్రహదశలన్నీ కలిపి చూస్తే ఈ వారం మిథున రాశివారికి చిహ్నాల రూపంలో సందేశాలు వస్తాయి, సంకేతాల రూపంలో అవకాశాలు వస్తాయి. సాధారణ ఫలితాలు. ఈ వారం మీలో ఒక విచిత్రమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదో గొప్ప విషయం మీకోసం సిద్ధంగా ఉందన్న భావన మీరు గుండె లోతుల్లోనే అనుభవిస్తారు. చిన్న చిన్న అడ్డంకులు కనిపించినా పెద్ద పెద్ద మార్గాలు మీకోసం తెరుచుకుంటాయి. మీరు మాట్లాడిన మాటను మనుషులు విశ్వాసంగా తీసుకుంటారు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే విశ్వం మీకు 2 అడుగులు సానుకూలంగా చేరువ అవుతుంది. ప్రేమ కుటుంబం. ప్రేమలో ఉన్న మిథున రాశివారికి ఈ వారం కొంచెం భావోద్వేగాల అలజడి కనిపిస్తుంది. మనసులో ఉన్న మాట చెప్పాలా వద్దా అనుకునే సందేహాలు మీను తిప్పలు పెట్టే సూచనలు ఉన్నాయి. కాని మీరు చెప్పే నిజమైన మాట ఆ వ్యక్తి హృదయాన్ని తాకుతుంది. కుటుంబంలో కొంత కాలంగా ఉన్న చిన్న ఉద్రిక్తతలు ఈ వారం శాంతికాంతుల్లో కరుగుతాయి. ఇల్లు మొత్తం ఒక మృదువైన ప్రశాంతతతో నిండిపోతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు ప్రత్యేకంగా బలంగా ఉంటాయి. కెరీర్, ఉద్యోగం. ఉద్యోగంలో మీరు పనులను కొత్త దృష్టితో చూస్తారు. ఇతరులు చూపని చిన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తారు. మీ పై అధికారులు మీ ప్రయత్నాన్ని ప్రశంసిస్తారు. ఈ వారం మీ మాటే మీ బలం, మీ పనినే మీ గుర్తింపు. కొత్త ఉద్యోగం వెతుకుతున్నవారికి ఆశలు నిజం కాగలవారం. మీ రిజ్యూమ్ పక్కదారి తిరుగుతూ సరైన చేతిలో పడే సమయం ఇదే. డబ్బు, వ్యాపారం. డబ్బు విషయంలో ఈ వారం చిన్న చిన్న లాభాలు వస్తూ మీరు చేసే పెద్ద పనులకు మార్గం వేస్తాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడకండి. కాని దానిపై ఆలోచించినప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మాట్లాడితే పెద్ద క్లారిటీ దొరుకుతుంది. గతంలో నిలిచిపోయిన ఒక పేమెంట్ ఈ వారం చేరే సూచన బలంగా ఉంది. ఆరోగ్యం. శరీరం కొంత బలహీనంగా అనిపించవచ్చు, ముఖ్యంగా ఉదయాల్లో. కాని మీరు తీసుకునే చిన్న శ్రద్ధ, నీళ్లు ఎక్కువగా తాగడం, నిద్రను క్రమబద్ధం చేయడం ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి. మానసిక ప్రశాంతత ఈ వారం మీకు ఔషధం. విద్యార్థులు, యువత. విద్యార్థుల కోసం ఇది బుద్ధి పదును పెట్టే సమయం. మీరు చదవడం ప్రారంభిస్తే సమయం ఎలా గడిచిపోయిందో మీకు తెలియదు. కాని డిస్ట్రాక్షన్స్ మాత్రం మీను పిలుస్తూ ఉంటాయి. వాటిని దూరంగా ఉంచగలిగితే మీ ర్యాంకులు, మీ ఫలితాలు, మీ భవిష్యత్తు ఒక్కో మెట్టు ఎక్కడం కనిపిస్తుంది. మహిళలకు ముఖ్య సూచనలు. మిథునరాశి మహిళలారా, ఈ వారం మీ అంతరాత్మ బలంగా మాట్లాడుతుంది. మీకు మంచిది, చెడిది స్పష్టంగా తెలిసే స్థితిలో ఉంటారు. ఇంటి బాధ్యతలతో పాటు మీకోసమే కాస్త సమయం కేటాయించే ప్రయత్నం చేయండి. మీ హృదయం కోరే చిన్న కోరికలు కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారం చెప్పాల్సిన జాగ్రత్త. అవసరం లేని వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. మీ విజయానికి అందరూ సంతోషపడరు. కాని మీ నిశ్శబ్దం మీకు రక్షణగా ఉంటుందనే నిజాన్ని ఈ వారం గుర్తుంచుకోండి. ఈ వారం మీకు వచ్చే గోప్యమైన అవకాశం. మీరు చాలా కాలంగా దూరంగా చూసిన ఒక అవకాశం ఈ వారం మీ ముందే ప్రత్యక్షంగా నిలబడుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కూడా కావచ్చు.
కాని అది మీ జీవితంలో ఒక పేజీని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ వారం దైవ ఆశీర్వాదం. భగవంతుడు ఈ వారం మీకోసం శాంతిని ప్రసాదిస్తాడు. మీ మాటలలో, మీ చేతిలో, మీ నడకలో ఒక దైవ కాంతి వెలుగుతుంది. మీ మీద ఉన్న దృష్టిదోషం తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ. రాశి శ్లోకం. ఉదయం లేచిన వెంటనే చేతులు చూసుకుంటూ. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో బ్రహ్మ. ఈ శ్లోకం 3 సార్లు జపించండి. మీరోజు శుభంగా మొదలవుతుంది. ఈ వారం పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి నామస్మరణ ఈ వారం మీకు మానసిక స్థిరత్వం, ఆర్థిక శక్తి రెండింటినీ ఇస్తుంది. ఈ వారం శుభరంగు పచ్చని రంగు. ఈ వారం శుభ సంఖ్య 5. ఈ వారం శుభ సమయం ఉదయం 7:48 నుండి 9:22 వరకు. ఈ వారం శుభదిశ ఉత్తర దిశ. జీవితం అనేది ఎప్పుడూ ఒక దారిలోనే నడవదు. కొన్నిసార్లు అది మలుపు తిరుగుతుంది. కొన్నిసార్లు అది మెల్లగా పైకి ఎక్కిస్తుంది. కాని మీలాంటి మిథున రాశివారికి జీవితం ఎప్పుడు నిలబెట్టే అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఈ వారం మీకు వచ్చిన సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. చిన్న అడుగు సరైన దిశలో వేస్తే పెద్ద మార్పులు మీకు దగ్గరపడతాయి. మీరు కోరింది మీరు చేరుకుంటారు. మీరు నమ్మింది నిజమవుతుంది. మీరు ప్రార్థించినది దైవం మీ చేతుల్లో పెట్టేస్తుంది. ఈ జ్యోతిష్యవాణి మీ హృదయాన్ని తాకితే మా ఛానల్ని ఆశీర్వాదంగా భావించి ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రిప్షన్ అందించండి. మీ రాశి మీ జీవితాన్ని వెలిగించాలి. మీ జీవితం మీ చుట్టూ ఉన్నవాళ్లను వెలిగించాలి. వచ్చే వారం తిరిగి కలుద్దాం. శుభం.